ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైనది. పెళ్లి తర్వాత ఒక స్త్రీ తన భర్త, అతని మొత్తం కుటుంబం ఆనందానికి బాధ్యత వహిస్తుంది. భార్య ఇంట్లోకి కోడలిగా మాత్రమే ప్రవేశించదు, బాధ్యత గల స్త్రీగా ప్రవేశిస్తుంది. పెళ్ళైన స్త్రీ ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. భార్య సత్ప్రవర్తన కలిగి ఉంటే ఇంట్లో చెడు స్వభావం గల వ్యక్తులను కూడా ఆమె మార్చగలదు. తన భర్త వైఫల్యాలను విజయాలుగా మార్చే శక్తి భార్యకి ఉంది. కానీ భార్య ప్రవర్తన సరిగ్గా లేకుంటే కుటుంబంలోని ప్రతి సభ్యుడు దాని పర్యవసానాన్ని అనుభవించాల్సి వస్తుంది. భర్త కూడా జీవితంలో ఆనందాన్ని అనుభవించలేడు. భార్య ఏదైనా చెడు స్వభావాన్ని కలిగి ఉంటే కుటుంబంలో సమస్యలు వస్తాయి. తన మాటలను నియంత్రించుకొని చాలా కఠినమైన పదాలను ఉపయోగించే భార్య తన భర్తకు హాని చేస్తుంది. అలాంటి భార్యతో మీరు తరచూ సమస్యల్లో పడతారు. ఎందుకంటే అలాంటి భార్య మీ కుటుంబానికి హాని చేస్తుంది. ఈ స్త్రీలు ఎప్పుడూ ఇతరుల భావాలను పట్టించుకోరు. వారికి నచ్చింది మాత్రమే చేస్తారు. కోపం తెచ్చుకోవడం మానవ సహజం. కానీ ఎక్కువ కోపం వచ్చినప్పుడు అది చుట్టూ ఉన్న వారి జీవితంపై ప్రభావితం చూపిస్తుంది. తన సంతోషం కోసం ప్రతి విషయంలో కోపాన్ని చూపించే భార్యతో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో గొడవలు సృష్టించే భార్యతో జీవించడం చాలా కష్టతరమవుతుంది. భార్య యొక్క ఈ ప్రవర్తన పరిణామాలను అందరూ భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అలాంటి స్త్రీలు తమ పిల్లలకు మంచి లక్షణాలు నేర్పించరు. కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తారు. ఒకరి గురించి ఒకరి వద్ద చెప్తూ పోతారు. ఇలా చేస్తే అనేక సమస్యలు వస్తాయి. కొంతమంది స్త్రీలు తమ సొంత లాభం కోసం అబద్ధాలు చెప్తారు. ఈ అలవాటు చిన్నప్పటి నుండి వారికి ఉంటుంది. కొన్ని పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పడానికి వెనకాడరు. అలాంటి స్త్రీలు తమ భర్తలకు ద్రోహం చేయడానికి కూడా వెనకాడరు. వీరితో భర్తలకు మనశ్శాంతి ఉండదు. దురాశ ఎక్కువైతే కుటుంబమే నాశనమవుతుంది. డబ్బు ఎక్కువ కావాలనే ఉద్దేశంతో కొందరు స్త్రీలు తప్పుడు దారిని ఎంచుకుంటారు. ఎక్కువ డబ్బు సంపాదించాలన్న కోరిక కొందరిలో ఎక్కువగా ఉంటుంది. డబ్బు, నగలు, వస్త్రాలు మొదలైన వాటితో వారి మనసు ఎప్పుడూ సంతృప్తి చెందదు. డబ్బుతో చాలా అనుబంధం ఉంటుంది. ఇలాంటి ఆశలు ఉన్న స్త్రీలు తప్పుదారిలో వెళ్లే అవకాశం ఉంది. అందుకే స్త్రీ ఎంతటి అందగత్తె అయినా ఇటువంటి లక్షణాలు ఉన్న స్త్రీలను వివాహం చేసుకోకపోవడమే మంచిది. తన సంతోషం కోసం ప్రతి విషయంలో కోపాన్ని చూపించే భార్య, తన లాభం కోసం అబద్ధాలు చెప్పడం, డబ్బు ఎక్కువ కావాలనే ఉద్దేశంతో ఉన్న స్త్రీలు, ఇంట్లో గొడవలు సృష్టించే భార్య, వీరితో భర్తకు మనశ్శాంతి అనేది లభించదు. అందుకే ఇటువంటి లక్షణాలు కలిగిన స్త్రీ ఎంత అందగత్తైనా సరే వివాహం చేసుకోకపోవడమే మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.